వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం సీనియర్లు ఎంత ఒత్తిడి చేసినా గ్రంథి శ్రీనివాస్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 2024లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు గ్రంథి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై గ్రంథి శ్రీనివాస్ గెలిచారు. వైసీపీ పార్టీకి గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి. రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరుసగా వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక వారం రోజుల క్రితం ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసి, అంతకు ముందే 3 నెలల క్రితమే రాజీనామా చేసి టీడీపీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పిన వార్తలు కూడా వచ్చాయి. వాటికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న పరిస్థితి ఉంది. మరో కాపు నేత అయిన గ్రంథి శ్రీనివాస్ ఎవరైతే గత 2019లో పవన్ కళ్యాణ్ మీద గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పుడు పార్టీ మారి వైసీపీ గుడ్ బై చెప్పే పరిస్థితి ఉందని చెప్తున్నాను. ఇప్పటికే తన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అభిమానులు, అదే విధంగా అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ రోజు లేక రేపు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఉదయం అవంతి శ్రీనివాస్ ఏ విధంగా అయితే చేశారో ఆయన కూడా అదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి చేసే అవకాశం ఉందని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే కాపు నేతలు వరుసగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కాపు నేతలు ప్రతి ఒక్కరూ కూడా పార్టీని వీడినాడి బయటకు వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ చెప్పే ఆలోచన ఏ విధంగా ఉందని చెప్పని అనుచరులు చెప్పే పరిస్థితి ఏ విధంగా ఉందంటే, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయమని చెప్పేవాళ్ళు, కానీ దానికి నేను నిరాకరించేవాళ్ళు. అందుకనే గత ప్రభుత్వంలో నాకు ఎంతో అర్హుడైన నాకు మంత్రి పదవి కూడా రాకుండా చేశారని చెప్తున్నారు. మరో పక్క సొంత పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకే సొంత పార్టీలో శత్రువులు ఉన్నారు, తన నియోజకవర్గంలో తనకు శత్రువులు ఉన్నారని చెప్పని పెద్ద ఎత్తున వాపోయే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస షాక్ మీద షాక్ వైఎస్ఆర్సీపీకి తగులుతుందని చెప్పొచ్చు. అప్పటి నుంచి పార్టీ ఓటమి పాలైంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా గ్రంథి శ్రీనివాస్ ఏది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యకలాపాల్లో కూడా తను పాల్గొనలేదు. అసలు ముఖ్యంగా మనిషి కూడా బయటకు వచ్చి కనిపించే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీ లేదా జనసేనకి వెళ్తారని చెప్పిన పార్టీ వర్గాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ ఈయన జనసేనకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పినని తన అనుచరులు, కార్యకర్తలు, అదేవిధంగా తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. రైట్ బాను, థ్యాంక్ యూ.